సీఎం విజయ్ మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తొలి క్యాబినెట్ లోనే మీటింగ్ లో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్టాలిన్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి పైన విజయ్ ఫోకస్ చేశారు. ముందుగా లిక్కర్ స్కామ్ పైనే విజయ్ గురిపెట్టారు. 5 ఏళ్లలో మద్యం కొనుగోలు అమ్మకాల్లో సుమారుగా 1600 కోట్ల అవినీతి జరిగినట్టుగా గుర్తించారు ఆయన. మద్యం అమ్మకాల్లో 120 కోట్ల రూపాయలు డిఎంకే పార్టీ ఫండ్కు మళ్ళాయని, ఒక లిక్కర్ కేసుకి 90 రూపాయలు అండ్ బీర్ కేసుకి 40 రూపాయలు, వైన్ కేసుకి 20 రూపాయలు వసూలు చేసింది డిఎంకే పార్టీ అన్నట్టు గుర్తించారు విజయ్. ఖాళీ బాటిల్ డిపాజిట్ స్కీమ్లో కూడా భారీగా అవకతవకలు జరిగాయి. అయితే 10 రూపాయల డిపాజిట్ పేరుతో నెలకి 300 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా విజయ్, అంటే గతంలో కూడా దీనిపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక యాక్షన్లోకి దిగింది. ఇప్పుడు విజయ్ దీనిపైన చాలా సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఖాళీ సీసాలు డిపాజిట్ చేసినటువంటి విషయంలో 10 రూపాయలు తిరిగి ఇచ్చే నిర్ణయం కూడా తీసుకున్నారట. అప్పుడు అయితే స్కీమ్లో 60,000 విలువ చేసినటువంటి మద్యం బాటిళ్లు మాత్రమే సేకరించారు. ఇక బాటిల్ డిపాజిట్ వ్యవహారం నెలకి 300 కోట్ల రూపాయలని స్వాహా చేశారు. విజయ్ నిర్ణయాలతో ప్రభుత్వ అధికారుల భయం మొదలైంది. గత పాలకుల నిర్ణయాలతో తమకు కూడా శిక్ష తప్పదనే ఆవేదన అధికారులు మొదలైనట్టు తెలుస్తోంది. ఇక విజయ్ నెక్స్ట్ టార్గెట్ మైనింగ్ శాఖ. తమిళనాడు మైనింగ్ శాఖలోనూ భారీగా అక్రమాలు జరిగాయన్నట్టుగా విజయ్ గుర్తించారు. ఇప్పటికే గుడులు బడులకి దగ్గరగా ఉన్నటువంటి 717 వైన్ షాపులు మూసేయించారు విజయ్. ఇక 800 కోట్ల రూపాయల నష్టం వచ్చినా మద్యం రేట్లు పెంచానంటూ విజయ్ చెప్తున్నారు. సో మద్యం రేట్లు పెంచే అవకాశం లేదు. అండ్ స్కూల్స్ అండ్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి టెంపుల్స్ దగ్గర ఉన్నటువంటి వైన్ షాప్స్ని సుమారుగా 700 పైచిలకు వైన్ షాప్స్ని తొలగించడం ఒక ఎత్తు. మరోవైపు నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఫస్ట్ మీటింగ్లోనే ఆయన లిక్కర్కి సంబంధించినటువంటి స్కామ్ల పైన వెలుగుతూ అంటే బయటకు తీయాలి, వాటిని వెంటనే చర్యలు చేపట్టాలన్నట్టుగా నిరీక్షణ తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి మాదిరిగానే ఒక లిక్కర్ స్కామ్ జరిగింది, ఢిల్లీలో ఒక లిక్కర్ స్కామ్ జరిగింది, ఇప్పుడు తమిళనాడులో జరిగినటువంటి ఈ లిక్కర్ స్కామ్ బట్టబయలవుతోంది. దీని ప్రకారంగా బీర్ కేసుపై 40 రూపాయలు, లిక్కర్ కేసుపై 90 రూపాయలు అండ్ అటువైపు వైన్ కేసుపై 20 రూపాయలు అదనంగా వసూలు చేశారంట. ఇదంతా ఎక్కడికి వెళ్ళింది? డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి నేతల దగ్గరికి వాళ్ళ జేబుల్లోకి వెళ్ళింది. దీంతో పాటుగా బాటిల్ డిపాజిట్ విషయంలో కూడా 300 కోట్ల రూపాయల అక్రమం జరిగినట్టుగా గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ విషయం పైన కొంత ఎంట్రీ ఇచ్చి విచారణ చేపట్టాలని చూసింది. కానీ కోర్టు డైరెక్షన్తో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెనక్కి అడుగు వేసింది. ఇప్పుడు విజయ్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి మరి ఎటువంటి విచారణ జరిగిందో చూడాలి. దీనికి సంబంధించి డీటెయిల్డ్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ అటు కృష్ణమోహన్ ఇస్తారు. కృష్ణమోహన్, సో గతంలో ఏపీలో కూడా మనం ఒక లిక్కర్ స్కామ్ చూసాం, ఇంకా అది జరుగుతూనే ఉంది. రేపు మాపు జగన్ కూడా నోటీసులు ఇస్తారు ఈడీ అని చెప్పి ఒక చర్చ జరుగుతున్న తరుణంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ లిక్కర్ స్కామ్ ఉచ్చు బిగియబోతోంది. సో విజయ్ చాలా సీరియస్గా ఉన్నారు. దీనిపై ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేసే అవకాశం కనబడుతోంది. డీటెయిల్స్ ఏంటి, ఎటువంటి స్కామ్ జరిగింది, విజయ్ ఏం చేయబోతున్నారు? మనోజ్, బేసిక్ గా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే 3,500 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ అంటే ఈ లిక్కర్ స్కామ్ లో కిక్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో వసూలు చేయడం, ఒక్కొక్క కేసుకి ఇంత రూపాయలు. అయితే సేమ్ అదే తరహాలో తమిళనాడులో కూడా ఈ లిక్కర్ స్కామ్ జరిగింది అనేది ఎన్నికల టైంలో కూడా విజయ్ ఇదే పదే 2-3 సార్లు మాట్లాడారు. మీరు చేసిన అవకతవకలు మొత్తం కూడా బయట పెట్టాలని చెప్పిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా కూడా ఆయన ఫస్ట్ మీటింగ్ లోనే అసలు ఈ వ్యవహారంలో దాదాపుగా 5 అంటే గతంలో డిఎంకే ప్రభుత్వంలో జరిగిన ఈ 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో మద్యం కొనుగోలు అమ్మకాలలో దాదాపుగా 1600 కోట్లు అవినీతి జరిగినట్టుగా గుర్తింపు అయితే వచ్చింది. దాదాపుగా దీంట్లో అధికారులు ధనంగా మిగతా అన్ని పోగా డిఎంకేకి అఫీషియల్ గా 120 కోట్లు పార్టీ ఫండ్ కూడా వెళ్ళింది అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. దీని మీద పూర్తి స్థాయి విచారణకి ఆదేశించారు. అయితే ఇక్కడ చాలా ఆసక్తికరమైన అంశం ఏంటంటే అంటే ఏపీలో లిక్కర్ కేసుకి 45 రూపాయలు వసూలు చేస్తే ఇక్కడ లిక్కర్ కేసుకి 90 రూపాయలు వసూలు చేశారు. బీర్ కేసుకి 40 రూపాయలు వసూలు చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ విధంగా వైన్ కేసుకి 20 రూపాయలు, ఈ విధంగా డిఎంకే దాదాపుగా 1600 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడింది అనేది కొంత చర్చ ఉంది. గతంలో కూడా దీని మీద ఈడీ ఎంటర్ అయింది, కాకపోతే అక్కడ ఉన్న కోర్టు ఆదేశాల మేరకు దాని లోపలికి పోలేదు. అయితే ఇంకొకటి సమస్య ఏంటంటే ఖాళీ బాటిల్స్ డిపాజిట్ అనేది, అంటే ఒక ఖాళీ బాటిల్ డిపాజిట్ 10 రూపాయలు వెనక్కి ఇస్తారు. దానికి సంబంధించిన దాంట్లో కూడా
300 కోట్ల రూపాయలు డిపాజిట్ పేరు మీద వసూలు చేశారు. దీంట్లో చాలా పెద్ద స్థాయిలో ఈ స్కామ్ జరిగింది. దీనికి సంబంధించిన దీంట్లో కూడా ఖాళీ బాటిళ్ళు డిపాజిట్ చేస్తే 10 రూపాయలు ఇచ్చే నిర్ణయం తీసుకున్న టైంలో 60,000 విలువ చేసే మద్యం బాటిళ్ళు మాత్రమే దీంట్లో సేకరణ చేశారు. మిగతా అంతా కూడా అంటే లెక్కలు చూపించారు. ఆ విధంగా 60,000 మాత్రమే చూపించారు. వసూలు చేస్తుంది దీనికంటే చాలా పెద్ద ఎత్తున 300 కోట్లు స్వాహా చేశారు దీంట్లో అనేది. అంటే విజయ్ ఈ నిర్ణయాలతో అంటే నేను ఫస్ట్ క్యాబినెట్ లో ఆయన మాట్లాడారు. తర్వాత మద్యం అధికారులతో కూడా ఆయన దీని మీద చర్చ చేశారు. దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చెప్పాలి అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఓవరాల్ ఈ సబ్జెక్ట్ లో ఒక మద్యం కేవలం మనం గతంలో చూసాం. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లేదు, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన స్కామ్ ఇంకా నడుస్తుంది. దాని మీద ఇప్పటికే 60 మంది మీద కేసులు పెట్టారు. దాదాపుగా 22 మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తిరిగి అది తాడేపల్లి ఇంటి దాకా వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సో ఇటువంటి జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఇది ఎవరికి తమిళనాడులో టాలెంట్ చుట్టుకోబోతుందా, లేదు టాలెంట్ కుమారుడికి లిక్కర్ స్కామ్ చుట్టుకోబోతుందా అనేది చూడాల్సిన పరిస్థితి. కేవలం లిక్కర్ ఒకటే కాదు, ఆయన మైనింగ్ వ్యవహారం మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఈ మైనింగ్ లో కూడా ఇసుక అక్రమ రవాణా, ఆ తర్వాత ఇతర అంశాలకు సంబంధించిన వ్యవహారంలో, సిలికాకు సంబంధించిన వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి అనేది ఇప్పటికే చర్చ జరుగుతోంది. సో ఈ 2 ఎపిసోడ్స్ కానీ కొంత సీరియస్ గా తీసుకుంటే డిఎంకేకి కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే విజయ్ వ్యవహారం మీద చాలా సీరియస్ గా ఉన్నారు. దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కొంతమంది అధికారులు ఇప్పుడే సీఎం దృష్టిలో కూడా పెట్టారు. జరిగిన ఇప్పుడు ఎక్కడెక్కడ జరిగాయి, ఎక్కడెక్కడ ల్యాప్స్ జరిగాయి, ఎంత కోట్లు ఇవన్నీ జరిగాయి. అయితే ఇప్పటి వరకు అరెస్టులు అనే అంశం మీద ఇంకా రాలా. అది రాబోయే రోజుల్లో త్వరగా ఆ అంశాల దాకా కూడా వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికోసం సపరేట్ గా సిట్ వేస్తారా లేకపోతే ఏంటి వేస్తారా అనేది కూడా కొంత దగ్గరగానే కనపడుతుంది. దాదాపుగా ఇటీవల విజయ్ మద్యం కేసుకి సంబంధించి అంటే మద్యానికి సంబంధించిన స్కూళ్ళు, బడులు వాటి అన్నిటి దగ్గర కూడా మద్యం షాపులు తొలగించిన నేపథ్యంలో 800 కోట్లు తనకి నష్టం వచ్చినా సరే నేనైతే మద్యం రేట్లు పెంచనని చెప్తున్నాడు. అలాగే కొన్ని షాపులు తెరిచేది లేదు అని కూడా క్లియర్ ఇండికేషన్స్ అయితే ఇస్తున్న పరిస్థితి. అక్కడ కూడా ఈ దెబ్బకి షాపుల్లో అన్నింటిలో లేకపోయేసరికి మద్యం తాగే వాళ్ళందరూ కూడా క్యూ లైన్ లో నిలబడుతున్న పరిస్థితి కూడా చూసాం. గతంలో 2019లో కూడా లిక్కర్కి సంబంధించిన వ్యవహారాల్లో పోలీసులు మద్యం షాప్ ఎదుటిగా ఏ విధంగా క్యూ లైన్ లో ఉండి టైం ప్రకారం మద్యం తీసుకున్నారో అదే విధంగా ఇక్కడ కూడా పరిస్థితి కనబడుతుంది. కానీ ఇది గవర్నమెంట్ కి నష్టమా లాభమా, ఓట్ బ్యాంకింగ్ పరంగా చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది, అక్కడ ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు. కానీ స్కూల్స్, దేవాలయాల దగ్గర షాపులు మూసివేయడం పట్ల విజయ్ ఒక మంచి మార్క్ మైలేజ్ వచ్చింది. కానీ దీని వ్యవహారంలో ఎలా ఉండబోతుంది అని చూడాలి. డిఎంకే దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది అని చూడాలి. రాబోయే రోజుల్లో డిఎంకే పార్టీకి చెప్పలు తప్పవా అనే ఒక ఆలోచన కూడా అక్కడ అనుకుంటున్నారు. కానీ ఈ లిక్కర్ స్కామ్ ఎంత జరిగింది, నిజంగానే 1800 కోట్లు జరిగిందా, లేదు ఫర్దర్ గా ఇంకేమన్నా జరగాల్సిన పరిస్థితి ఉందా, ఇంతకంటే ఎక్కువ జరిగిందా, దీంట్లో ఎవరెవరు కీలకంగా ఉండబోతున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి అనే అంశాల మీద కూడా కొంత చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. రాబోయే రోజుల్లో కొంత వ్యవహారాన్ని సీరియస్గానే తీసుకుంటున్న నేపథ్యం అయితే మనకు కనపడుతుంది. మనోజ్ 40 రూపాయలు, 90 రూపాయలు, 20 రూపాయల చొప్పున వైన్ కేసు పైన, తర్వాత బీర్ కేసు పైన, లిక్కర్ కేసు పైన వసూలు చేశారంటే ఇది అఫీషియల్ గా గవర్నమెంట్ రిసీట్లు ఇచ్చి వసూలు చేసింది ఏం కాదు. మరి ఎవరు వసూలు చేసేవారు, ఏ స్థాయిలో వసూలు జరిగేవి, ఇక్కడ నుంచి ఎవరెవరికి ఆ అమౌంట్ అంతా వెళ్ళేది? మనోజ్ ఇవన్నీ కూడా ఫీడ్బ్యాక్స్ కిందనే వెళ్తాయి. ఏదైనా ఒక కంపెనీలో ఇప్పుడు బేసిక్ గా ఆంధ్రాలో ఏం జరిగింది, ఏ కంపెనీకైనా ఆంధ్రాలో అమ్మాలి అనుకుంటే కొన్ని ప్రైవేట్ కంపెనీలు కొంత ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలి. దానికి సంబంధించి ఒక టీం పనిచేస్తుంది. అలాగే కేసుకి ఇంతని డబ్బులు ఇవ్వాలి. అది అనధికారికంగా వసూలు చేసే పరిస్థితి. సేమ్ అదే తరహాలోనే చెన్నైలో కూడా గత ప్రభుత్వంలో ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందో ఆ లిక్కర్ స్కామ్ లో కొన్ని బ్రాండ్స్ కు మాత్రమే అనుమతి ఇచ్చేవాళ్ళు. అక్కడ ఆ అనుమతి ఇచ్చిన వాటిల్లో కూడా ముందుగా రేట్ మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 100
కేసులు ఈ రోజు ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకున్నప్పుడు 100 కేసులకు గాను అది 40 రూపాయలు లేదు 90 రూపాయలు. ఇప్పుడు 40 రూపాయలు తీసుకుంటే 4,000 రూపాయలు అది కిక్ బ్యాక్ కింద బయటకు వచ్చే పరిస్థితి. ఆ విధంగానే ఈ వ్యవహారం అంతా కూడా నడిపింది. దీంట్లో ప్రధానంగా ఈ వ్యవహారాన్ని అప్పుడు మద్యం శాఖ అధికారులు పెద్ద ఎత్తున నడిపించారు అనేది ఒక చర్చ. దాని వెనకాల సూత్రధారులు పాత్రధారులు డిఎంకేలో ఉన్న కొంత కీలకమైన వ్యక్తులుగా ఉన్నారు అనేది కొంత చర్చ జరుగుతుంది. అది అంటే ఇప్పుడు దాకా దీని మీద ఓన్లీ విచారణ దీని వరకే జరుగుతోంది. కానీ ఇప్పుడు దాకా కేసులు నమోదు, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు అనే అంశం మీద ఇంకా కొంత సమయం పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. బహుశా 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం అయితే మనకి స్పష్టంగా ఉంది మనోజ్. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో ఆంధ్రప్రదేశ్ అండ్ ఢిల్లీ తరహాలో తమిళనాడులో కూడా ఒక భారీ లిక్కర్ స్కామ్ నమోదైనట్టు తెలుస్తోంది. 1600 కోట్ల రూపాయలు అంచనా వేస్తున్నారు. గతంలో కూడా 2025లో స్టాలిన్ ఇక చివరి దశలో ఉన్న సమయంలో కూడా ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ లిక్కర్ స్కామ్ విషయం పైన ఈడీ ఎంట్రీ ఇచ్చింది. సో అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటాం, ఆ ప్రభుత్వం విచారిస్తామని మా పోలీసులు పనిచేస్తున్నారు. ఈడీ ఇక్కడ ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వాల గైడ్ లైన్స్ని దాటి మరి ఈడీ వ్యవహరిస్తోంది అని చెప్పి కోర్టుకు వెళ్ళేసరికి అది స్టే పడింది, అట్లాగే ఆగిపోయింది. ఇప్పుడు ఈ విషయం పైన విజయ్ తన తొలి క్యాబినెట్లో మాట్లాడడం, దానిపై విచారణ చేస్తామని చెప్పడం, బాధితులని కఠినంగా శిక్షిస్తామని చెప్పడంతో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. తమిళనాడులో ఇప్పుడు అధికారుల్లో అండ్ గత పార్టీలో ప్రభుత్వంలో పనిచేస్తున్న పెద్దల్లో ఒక వనకైతే మొదలైనని చెప్పాలి. విజయ్ తీసుకున్న నిర్ణయాలు, విజయ్ యొక్క ఆలోచన తీరు పబ్లిక్ నుంచి కూడా హర్షం వ్యక్తమవుతోంది. వాళ్ళు కూడా కొంత పాజిటివ్గా ఉన్నారు విజయ్ పట్ల. సో 300 కోట్ల రూపాయలు ఈ కేవలం లిక్కర్ బాటిల్ డిపాజిట్ల విషయంలో స్కామ్ జరిగితే, అటు లిక్కర్ కేసు పైన 40 రూపాయలు, బీర్ కేసు పైన 90 రూపాయలు అండ్ వైన్ కేసు పై 20 రూపాయలు అదనంగా ఒక్కో కేసు పైన కూడా వసూలు చేశారట. మరి వసూలు చేసింది ఎవరు, ఎక్కడి వరకు ముడుపులు వెళ్ళాయి, ఏ రకంగా డిఎంకే పార్టీ ఫండింగ్లోకి వచ్చాయి, ఇలా అనేక కోణాల్లో కూడా విచారించే అవకాశం ఉంది. చూద్దాం మరి డిఎంకే స్టాలిన్ని విజయ్ ఈ లిక్కర్ స్కామ్ విషయం మొత్తం బయటకు తీసి అరెస్ట్ చేస్తారా, లేదు ఎప్పటిలాగానే కేవలం ప్రతిపక్షాలని అణచివేస్తే డెఫినెట్గా మళ్ళీ స్ట్రాంగ్ అవుతాయి కాబట్టి వదిలేస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే